దేవునికి మహిమ కలుగును గాక. అందరూ చెప్పండి ఆమెన్. చాలా ఉదయకాలమే ఎర్లీ మార్నింగ్ దేవుని స్తుతించే భాగ్యాన్ని ఈ సహవాసానికి ఇచ్చినందుకు మనసారా ప్రభును స్తుతిస్తూ అద్భుతంగా ఆధ్యాత్మికంగా నడిపిస్తున్న మీ దైవజనులకు తిమోతి అన్నగారికి హృదయపూర్వకమైన వందనాలు, దేవుని స్తోత్రాలు. అలాగే దుబాయ్లో అనేక సంవత్సరాల్లో ఆధ్యాత్మిక నడిపింపు, ఉపదేశం, సేవకులుగా, అంతేకాదు సువార్థికులుగా, కాపురులుగా, సేవకులను అభిషేకించేవారుగా దైవజనులు అన్న యేసురత్న అన్న గారిని బట్టి మనసారా వందనాలు తెలియచేస్తున్నాం. వారితో యానివర్సిటీ కార్యక్రమం వచ్చిన దైవజనులు సుదర్శన్ అయ్య గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు. అలాగే సంఘ పెద్దలకు వందనాలండి. అందరికీ అమ్మ వందనాలమ్మా. కొంచెం నవ్వుతూ చెప్పుకోండి అమ్మా. అద్భుతం, పరలోక గవనిగా మారుస్తున్న తమ్ముడు, అద్భుతం. తమ్ముడికి హృదయపూర్వక వందనాలు, చాలా వందనాలు. ఈ రాత్రి నాతో నీ స్థలానికి ఎంతో బిజీ షెడ్యూల్లో తీసుకొచ్చిన తమ్ముడు, నెల రోజుల నుండి వారి రూములో పెట్టి చూస్తూ నన్ను బలపరిచిన తమ్ముడు ఇంజనీర్ జయప్రకాష్ గారికి హృదయపూర్వక వందనాలండి. ఆమెను చెప్పండి అందరూ. ఈ ఉదయకాలం ప్రభు మనతో మాట్లాడును గాక, వాక్య రూపమైన దేవుడు మనం దర్శించును గాక. ఆయన వాక్యము ద్వారాగా ఈ నెలకు లేక ఈ వారానికి సరిపడే కృపతో నింపులాగున అలాగే కళ్ళు మూసుకుని ఒక్క నిమిషం రెండు చేతులు పైకెత్తి ప్రభువా నీకు వందనాలని చెప్దాం. నువ్వు మాతో మాట్లాడాలి యేసయ్యా, నువ్వు నన్ను దర్శించు నాయన. నీ వాక్యం ద్వారానే మేము బలపరచబడగలం, దేని ద్వారా కాదు తండ్రి అని ఒక్క చిన్న మాట. ప్రభువా నాతో మాట్లాడవే యేసయ్యా. తండ్రి నీకు వందనం. నీ వాక్యం నన్ను బాధల్లో, కష్టాల్లో, కన్నీళ్ళ మధ్య ఉన్నప్పుడు నీ మాటలే అనగా నీ వాక్కులే నన్ను ధైర్యపరిచేది తండ్రిని. ఒక్క చిన్న మాట. హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రాలు తండ్రి నాయనా. గడిచిన వారమంతా కాపాడావు నాయన. ప్రయాణాల్లో, మార్గాల్లో, రాకపోకల్లో, ఉద్యోగాల్లో చేతులకు బలమునిచ్చి, రెక్కలకు బలమునిచ్చి, ఎముకలకు సత్తువిచ్చి నన్ను, నా కుటుంబాన్ని, నా బిడ్డలను, భార్య, భర్త, పిల్లలను, నా సేవకుల సంఘాన్ని మీరు కాపాడిన తండ్రి నీ స్తోత్రాలు యేసయ్యా. స్తోత్రం, హల్లెలూయా. ఓ హల్లెలూయా. నీకే నా దేవా తండ్రి అందుకోవా, నీకే నా దేవా తండ్రి అందుకోవా. ఆరాధనా ఆరాధనా ఆత్మతో కళ్ళు మూసుకుని ఆరాధనా ఆరాధనా కృతజ్ఞత స్తుతి ప్రార్థన అన్నిటికీ ఆధారమైన వాడా నీకే ఆరాధనా. అందరూ అన్నిటికీ ఆధారమైన వాడా నీకే ఆరాధనా. ఎన్నటికీ మారని మంచివాడ కృతజ్ఞత. చెప్పాలందరూ. ఎన్నటికీ మారని మంచివాడా కృతజ్ఞత స్తుతి. అందరూ చేతులెత్తి నీకే నా దేవా తండ్రి అందుకోవా, నీకే నా దేవా తండ్రి అందుకోవా. ఆరాధనా ఆరాధనా ఆత్మతో ఆరాధనా 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 కృతజ్ఞత స్తుతి ప్రార్థన. గరుడానికి వందనాలయ్యా. దేవా, ఈ దుబాయ్ దేశములో నీ పిల్లలుగా, నీ బిడ్డలుగా
నీ పోలికలో సృష్టించబడిన మేము నీ ఘనమైన నామాన్ని స్తుతించే, ఘనపరిచి, ఆరాధించే అదృష్టం, భాగ్యాన్ని ఈ సహవాసానికి ఇచ్చినందుకు వందనాలు. మీ లేఖనాల్లో మీరు మాతో సూటిగా మమ్మల్ని సంధించమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. పరిశుద్ధ గ్రంథాలు తెరిచి 24వ కీర్తన గ్రంథం, పరిశుద్ధ గ్రంథాలు తెరిచి అందరూ 24వ కీర్తన ఈరోజు ధ్యాన భాగముగా దైవజనులు చదివిస్తూ ఉన్నారు. నేను దేవుని ఏర్పడి మరొక విషయాన్ని చెప్పాలనుకున్నాను, కానీ ప్రభు ప్రేరేపణ బట్టి ఈ గ్రంథములో నుండి ఒక ఆత్మీయ సత్యాన్ని, ఆత్మీయ విషయాలు ధ్యానించాలని ఆశతో ప్రభు ప్రేరేపణ బట్టి ఈ మాట ప్రభు నాకు చెప్పమని చెప్తే మీకు అందిస్తూ ఉన్నాను. జాగ్రత్తగా వినండి. చదవండి. 24వ కీర్తన 2-3 వచనాలు. భూమియు దాని సంపూర్ణత, లోకము దాని నివాసాలు యెహోవాయే. ఆయన అనగా సృష్టికర్త, ఆయన సముద్రము మీద దానికి పునాది వేశాడు. చూడండి, మన దేవుడు ఎంత గొప్పవాడు. ప్రవాహ జలముల మీద దాన్ని స్థిరపరిచాడు. 3వది, యెహోవా పర్వతానికి ఎక్కదగిన వాడు ఎవడు. 2వది, ఆయన అనగా సృష్టికర్త అయిన దేవుడు, ఆయన నిన్ను నిర్మించిన వాడు, ఆయన పరిశుద్ధ పర్వతములు నిలవదగేవాడు ఎవడు. 2 ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి. మొదటి ప్రశ్న ఏంటి? భక్తుడు తన వ్యక్తిత్వమైన జీవితాల్లో ఆరాధిస్తూ, స్తుతిస్తూ, మహిమపరుస్తూ, దావీదు మనందరికీ తెలుసు, కీర్తనలు స్తుతించుడులు ఆరాధకులుగా మార్చబడుతూ పాటతో అలాగా ప్రభువు నామాన్ని హెచ్చిస్తూ ఘనపరుస్తూ ఈ కీర్తనలు మనం చూడగలుగుతున్నాము. 2 ప్రశ్నలు తన హృదయాల్లో వేసుకుంటున్నాడు. ఏమనంటే, యెహోవా నీ పర్వతాల మీద నివసించేవాడెవడు? పర్వతం అనగా దేవుడు నివాస స్థలము. ఆమెన్ చెప్పాలా? పర్వతము దేవుని మందిరానికి సాదృశ్యం. ఆమెన్. అంచె దినములు అంటే పర్వతముల మీదకు జనులు గుంపులు గుంపులుగా వస్తారు. లేఖనాలు రాయబడుతున్న ప్రవచన వాక్యాలు. ఆమెన్ చెప్పాలి. నీ పర్వతాల మీద నీ ఆరాధన సన్నిధిలో స్తుతించే దేవాలయంలో నిలవదగిన వాడెవడు? అంతేకాదు పరిశుద్ధ స్థలము. అందరూ చెప్పండి, ఈ స్థలము. ఇశ్రాయేలు ప్రజలు పరిశుద్ధ స్థలము ఏర్పాటు చేసుకున్నారు. అనగా ప్రత్యక్ష గుడారం 3 అనుభవాలు, ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము. అతి పరిశుద్ధ స్థలములో దేవుడు కలుసుకునే సమయం. చప్పట్ల కొడుతూ స్తోత్రాలు చెప్పాలి. దేవుడు కలుసుకునే స్థలము అతి పరిశుద్ధ స్థలము. 2 విషయాలు. అతి పరిశుద్ధ స్థలం అనే మాటకు పరలోక పట్టణము సాదృశ్యము. ఆమెన్ చెప్పాలి. యేసు ప్రభువుని ఆరాధిస్తున్న మనము ఏదొక రోజు భూమిని విడిచిపెట్టాలి. ఎప్పుడో, ఎక్కడో, ఎలాగో ఎవరికో తెలియదు. అందుకనే ఈ విశ్వాస ప్రయాణములో మనం ఎక్కడ కొరకంటే అదిగో పొందబోయే పునాదులు గల పట్టణము కొరకు మనం ప్రయాణించబోతున్నాము. అందరూ చెప్పండి ఆమేన్. యేసు ప్రభు అంటాడు, ఆయన అంటాడు, నేనుండు స్థలంలో నీవును ఉండులాగున నేను మరలా రాబోతున్నాను. వచ్చి ఏం చేస్తా తెలుసా? తీసుకుని వెళ్ళబోతున్నాడు. అందుకనే మన పూర్వకాలంలో ఒక ప్రత్యేకమైన పాట పాడేవారు. ఏంటో తెలుసా? ఓ సంగమా, సర్వంగమా, పరలోకానికి ప్రతిబింబమా, యేసయ్యను ఎదుర్కొనుటకు నీతిని అలంకరించి సిద్ధపడు. ఆమెన్ చెప్పండి. చేతులెత్తి స్తోత్రం చెప్పాలి. ఈ ఉదయకాలం ఒక నూతనమైన క్వాలిటీతో దేవుడి ప్రభువారు ఒక ఉన్నతమైన పరిశుద్ధాత్మ నడిపింపుతో ప్రభు మనకు అందించును గాక. జాగ్రత్తగా వినాలి. ఆ పరిశుద్ధ స్థలములో నీవు నిలవదగాలి అంటే, ఆ పరిశుద్ధ పట్టణములో పరలోక రాజ్యములో నేను ఉండాలి అంటే, వింటున్నారా? ఆయన పర్వతానికి ఎక్కేదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలంలో నిలవదగిన వాడు ఎవడు అంటే, నీవు నిలవాలంటే, ఎక్కాలి అంటే పరిశుద్ధ పర్వతములోకి, ఈ భూమి మీద ఈ గుడారములో లేక ప్రార్థనా మందిరం అనే ఈ గుడారములో నువ్వు ఎలాగుండాలి అంటే పరిశుద్ధమైన ప్రవక్తను కలిగి ఉందువుగాక. ఈ గుడారంలో నువ్వు పరిశుద్ధమైన ప్రవక్తను కలిగి ఉంటే పరలోక పట్టణమైన ఆ గుడారములో నువ్వు నిలిచే భాగ్యాన్ని దేవుడు నీకు ప్రసాదించునుగాక. ఆమె చెప్పాలి. నీ పరిశుద్ధ పర్వతం అంటాడు, నీ పర్వతం మీద నిలవదగిన వాడేవాడు? ఎవరున్నారు? 2వది, అదిగో పరలోక పట్టణంలో ఆ సియోను పర్వతం మీద, ఆ సియోను కొండ మీద నిలవదగిన వాడు ఎవరు అంటే, నిలవదగాలంటే, నివసించాలంటే, ఉండాలంటే, ఎక్కాలంటే ఈ భూమి మీద ఉన్నటువంటి ఈ గుడారములో ఏ నడిపింపులో ఉంటే ఎక్కగలుగుతామో,
ఏ నడిపింపులో ఏ ఉపదేశం ఉంటే ఆ పరిశుద్ధ పర్వతములు మనం చేరగలుగుతామో 3 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. అందుకే కీర్తన గ్రంథం అంటాడు 15వ కీర్తన చూడండి దయచేసి. కీర్తన 15వ కీర్తన 2వ వచనం అనుకుంటా. చూడండి, మొదటి వచనం చదవండి. మొదటి వచనం యెహోవా చూడండి అదే మాట. రెండు కూడా ప్రశ్నలు అక్కడ ఉంటాయి. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? అదిగో ఆ మాట అంటలేదు. నీ పరిశుద్ధ పర్వతం మీద నిలవేచేవాడు ఎవడు? నిలిచేవాడు ఎవడు? ఎవరికుందా దమ్ము, ఎవరికుందా యోగ్యత అని 2 ప్రశ్నలు అక్కడేమో వింటున్నారా? దావీదు అంటాడు, ఇక్కడ కూడా దావీదు అంటున్నాడు, స్తోత్రం కలుగును గాక. ఆమె చెప్పాలి. ఆ పరిశుద్ధ పర్వతం చేరాలంటే, ఆ పరలోక పట్టణం మనం మారాలంటే, అంతేకాదు ఆ పరిశుద్ధ స్థలములో నిలవాలి అంటే భూమి మీద ఉన్న ఈ గుడారం అనగా ప్రార్థనా మందిరం అనే ఈ గుడారములో నువ్వు ఎలాగ ఉండాలో తెలుసా? బెస్ట్గా ఉండాలా. హల్లెలూయా చెప్పాలా? ఈ గుడారం ఎలాగ ఉండాలి? చెప్పండి ఆమెన్ చెప్పాలా? గుడారాలు 2 అనుభవాలు. ప్రార్థనా మందిరం అనే ఒక గుడారం, అయితే పాత నిబంధనలో ప్రత్యక్ష గుడారం ఒక గుడారం, దేవుడు కలుసుకునే స్థలము. అక్కడి నుంచి సొలొమోను మందిరానికి వచ్చాడు. అలాగలాగా మనం ఎక్కడైతే 2-3 కూడి ప్రార్థన చేస్తారో నేను వారి మధ్యన ఉంటాను, ఒక గుడారంగా మార్చాడు ఆయన. ఆమెన్ చెప్పాలా? అంతేకాదు పౌలు అంటాడు, భూమి మీద ఉన్న ఈ గుడారం అనగా మన దేహాన్ని శిథిలమైపోతుంది, దేవుని చేత కట్టబడే గుడారము నిత్యమైన రాజ్యములు స్థిరపడబోతుంది అన్నాడు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. నీవు పరిశుద్ధ పర్వతం ఎక్కాలంటే, ఆ గుడారంలో నీవు నిలవాలి అంటే ఒక 2 అనుభవాలు మీకు కలిగి ఉండాలని ప్రభు పేడ జ్ఞాపకం చేస్తున్నాను. వింటున్నావా? ఆ పరిశుద్ధ పర్వతం నీవు నిలవాలంటే, ఆ గుడారంలో నీవు అతిథిగా మారాలి అంటే భూమి మీద ఉన్న ఈ గుడారములు బెస్ట్గా ఉండాలి, అనగా స్వచ్ఛమైన నిశ్వాసగా ఉండాలి. హల్లెలూయా చెప్పండి. మరి చేతులు ఎత్తి సంతోషంగా చెప్తారా? ఆ పరలోక పట్టణములో పర్వతం మీద నీవు అతిథిగా ఉండాలి. అంతేకాదు నివసింపదగాలి అంటే భూమి మీద ఉన్న సంఘమని ఈ గుడారములో ఒక బెస్ట్ క్వాలిటీ విశ్వాసగా నువ్వు మారుదువుగాక. నీ మాటలు, నీ చూపులు, తలంపులు, ఉద్దేశాలు, నడక పడక పరిశుద్ధత కాపాడుకున్నట్టులో శ్రద్ధ కలిగిన వారుగా ఉంటేనే ఆ పరలోక పట్టణం లేక పర్వతం మీద నిలవగలుగుతాము. అర్థమైన వారి స్తోత్రం చెప్పాలా? అర్థమైన వారి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. జాగ్రత్తగా వినాలి. నీ పరిశుద్ధ నిలవదగిన వాడు ఎవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నిలవదగిన వాడు ఎవడు? నిలవాలి అంటే భూమి మీద ఉన్న ఈ గుడారం మన సంఘములు మంచి విశ్వాసిగా, మంచి క్వాలిటీ కలిగిన వాడిగా నువ్వు మారితేనే అదిగో పరలోక పట్టణములు ఒక గుడారం మనకు సిద్ధపరుస్తున్నాడు. దేవుని చేత కట్టబడి పరలోక రాజ్యము ఒక గుడారంగా మార్చేవాడు ఆయన. ఆమేన్. ఆ గుడారములో పరలోక పట్టణములు, ఆ గుడారం చేరాలంటే భూమి మీద ఉన్న ఈ గుడారములో ఏ నడిపింపులో ఉండాలో, ఏ ఉపదేశంలో ఉండాలో, ఏ సాక్ష్య జీవితం కలిగి ఉండాలో 3 విషయాలు జ్ఞాపకం చేసి నా వర్తమానం ముగిస్తాను. జాగ్రత్తగా మీరు విందురుగాక. అందరూ చెప్పండి ఆమేన్. ఇక్కడ ఈ గుడారములను క్వాలిటీగా ఉంటేనే, ఈ గుడారములకు బెస్ట్ క్వాలిటీగా ఉంటేనే పరలోక పట్టణం ఆ గుడారం, ఆ పరిశుద్ధ పర్వతములో నీవు అతిథిగా మారతావు. ఎలా మారతావు? ఇక్కడ ఎలా ఉండాలి చెప్పాలి. ఎలా ఉండాలి తమ్ముడు? బెస్ట్ అనే మాట తెలుగులో శుద్ధమైనగా. దేనికి శుద్ధం? అది చాలా మీరు అంతా వాక్యం తెలిసిన అన్నగారు తిమోతి గారికి వందనాలు. ఆయన క్వాలిటీగా నడిపిస్తారు. అన్ని విషయాలు మీరు వింటున్నవారు. అంతేకాదు మాలాంటి వారు అప్పుడప్పుడు వస్తూ ఉంటారు. పెద్ద పెద్ద దైవజనులు. దుబాయ్ వాళ్ళకి వాక్యం చెప్పవలసి వద్దంటే రాజశేఖర గారు అంటాడు. ఎందుకంటే బోళ్ళు అద్భుతమైన గొప్ప గొప్ప దైవజనులు, మహా పండితులు వర్తమానాలు వినేవారమ్మా. మీరు అందరూ అమ్మా వందనాలమ్మా, అమ్మా వందనాలు. ఒకసారి పక్క వాళ్ళు చేయడి చెప్పుకోండి. ఒకసారి పక్కవారు చేయి పట్టుకోండి. మధ్యలో ఉన్నవారు 2 చేతులు చెప్పాలా? అది 2 చేతులు చెప్పండి. ఏం పట్టుకోరమ్మా మీరు? ఒక ఆవిడని ఇలాగ అడిగిన, అమ్మా మరి ప్రార్థన చేసి చేయి పట్టుకుని ప్రార్థన చేసుకుని ఒక మాట చెప్పామంటే దాన్ని చెయ్యి నట్టుకోను అంది. దాన్ని చెయ్యి నట్టుకోను అంటే మా పిల్లోడిని కొట్టేయింది ఒకసారి అంటుంది. ఇంకొక ఆయన అడిగిన కుర్రోడిని, అరే చెయ్యి పట్టుకుని చెప్పరండి, అసలు ఆడి చెయ్యి పట్టుకొని బండి అడిగితే ఇవ్వలేదు అన్నాడు. కాబట్టి అలాంటి ఏమి లేవు కదమ్మా. సిస్టర్ గారు పట్టుకోండి, మీ బాబు చేయి పట్టుకోండి. రైట్. యెహోవా దేవుని గుడారములో చెప్పండి, మొఖమంకు చూసి చెప్పండి. దేవుని గుడారములో మీరు
రెస్పెక్ట్ నువ్వు అనుకో, ఓయ్ నిన్నే అనద్దు. తమ్ముళ్ళు మీరు పేటవారు పట్టుకోలేదు మీరు చెప్పాలి. దేవుని గుడారములో మీరు అతిథిగా ఉందురుగాక. చెప్పండి. ఆవిడ గాకన్న మీరు ఏమనాలి? మరి అన్నారా? హల్లెలూయా చెప్పాలి. నువ్వు ఆ గుడారములో నువ్వు అతిథిగా ఉండాలి. ఇంత భక్తి చేసి, ఇంత సేవ చేసి, ఇన్ని లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి, ఇంత ప్రయాసపడితే దేని కొరకు తెలుసా? పొందబోయే పరలోక పట్టణము కొరకు మాత్రమే. చప్పట్ల కొడుతూ గట్టిగా ప్రభునామమును మహిమపరచు. హల్లెలూయా. ఆ గుడారములో నీవు అతిథిగా మారాలి అంటే భూమి మీద ఈ గుడారములో ఎలా ఉండాలో చూడండి. లేవియాకాండం పరిశుద్ధ గ్రంథాల తర్వాత దయచేసి ఆ పరలోక పట్టణమును నివసింపదగాలంటే ఈ గుడారములో బెస్ట్గా ఉన్నటువంటి ఏమిటి? స్వచ్ఛమైన వారిగా ఉన్నటువంటి ఏమిటి? లేవియాకాండం 16:23 వాక్యం. లేవియాకాండం 16:23 వాక్యం చదవండి త్వరగా. అప్పుడు అహరోను ప్రత్యక్ష గుడారంలోకి వచ్చి తాను అదిగో దేవుని మందిరం అనే గుడారంలోకి వెళ్ళినప్పుడు తాను వేసుకున్న నార వస్త్రములను తీసి పరిశుద్ధ స్థలములో దేహమును నీళ్లతో కడుగుకొని బట్టలు తిరిగి ధరించుకొనెను. తన కొరకును దహన బలిని, ప్రజల కొరకు దహన బలిని అర్పించి తన నిమిత్తమును ప్రజల నిమిత్తమును ప్రాయచిత్తము చేయవలను. చేతులెత్తి స్తోత్రాలు చెప్పాలి. ఆ ప్రత్యక్ష గుడారంలో సేవాక్రమము అహరోను జరిగించేవాడు. ప్రత్యక్ష గుడారం దిగి వచ్చిన దేవుడు ఎక్కడ 2-3 కూడి ప్రార్థిస్తారు ఆయన మధ్యన ఉంటానన్నాడు. చేతులెత్తుడు ద్వారా, స్తుతి చెల్లించడం ద్వారా, ధూపము ద్వారా, నైవేద్యము ద్వారా దేవుడికి ఘనత పొందేవాడు. అంతేకాదు నీవు చేయు స్తోత్రాల మీద ఆయన ఆసీనుడైనవాడు. చేతులెత్తి స్తోత్రాలు చెప్పాలి. ఆనాడు ప్రత్యక్ష గుడారం సేవా నియమము, సేవాక్రమ గుడారక్రమం అయితే ఈ కొత్త నిబంధనలు ఈ గుడారక్రమం ఏంటి తెలుసా? హృదయం శుద్ధిగా ఉండాలని కోరుతున్నాడు ఆయన. స్తోత్రం చెప్పాలి, ఆమె చెప్పాలి. పాత నిబంధనలో ఆ గుడార క్రమంలో ఎలా శుద్ధి చేయబడాలో, ఎలా యాజకుడు ప్రత్యక్ష గుడారంలో అతి పరిశుద్ధ స్థలంలోకి నడిపింపు తెల్లాలో ఎన్నో సత్యాలు ప్రభు వారు బోధించేశారు. అనగా కొత్త నిబంధనలు ఈ పరిశుద్ధ స్థలంలో హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుణ్ణి. చేతులెత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా. వింటున్నారా? ఈ గుడారంలో బెస్ట్గా ఉన్నటువంటి ఏమిటంటే శుద్ధీకరించబడే అనుభవంగా నువ్వు మారాలి. ఇక్కడ శుద్ధీకరించబడే అనుభవంగా ఉండటానికే పాటలు, ప్రార్థన, ఆరాధన, వాక్యము ఇవన్నీ ఎందుకొరకంటే నిన్ను శుద్ధి చేసి తయారు చేసి మహిమగల సంఘముగా ఆయన ఎదుట నిలబెట్టుదుముగాక. చప్పట్లు కొడుతూ గట్టిగా స్తోత్రాలు చెప్పాలి. అందుకని పౌలు అంటాడు, ఇది నిర్దోష కలంకమైన ఏంటి ముడతైనను మట్టిది మరి అట్టిది మరేదేను కాక పరిశుద్ధమైనదిగాను ఆమె చెప్పాలా. ప్రార్థనా మందిరం ఈ గుడార క్రమములో శుద్ధీకరించబడాలని వాక్యం ద్వారాగా, ఆరాధన ద్వారా. ఇవన్నీ దేని కొరకు? మనం చేసే ప్రార్థన, పాటలు, వాక్యము, ఆరాధన ఇవన్నీ దేని కొరకు అంటే శుద్ధీకరించబడుటకే. హృదయం అంతరంగ స్వభావాన్ని ఎలా నడవాలి, ఎలా ఉండాలి, యేసు వలె ఎలా మారాలి. ఆమె చెప్పాలి. ఎందుకు ఆరాధనకి మనం వస్తున్నామంటే యేసు వలె మారాలి. యేసు ఎలా మారాడు? మాటల్లో, క్రియలలో, ప్రవక్తలో ఆయన శక్తి గల ప్రవక్తుని ఎవరి చేత ఏలెత్తి చూపించుకోలేదు. ఆయన ధరించిన మనము క్రీస్తు వలె ఉండుటకు మనం ప్రయాసపడుదుముగాక. చేతులెత్తి అర్థమైన వారు చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఎలా ఉండాలి? క్రీస్తు వలె ఉండుటకు మనం ఏం చేయాలి తమ్ముడు? అందుకనే ఈ ప్రయాసం ఆమె చెప్పాలా. ఈ గుడారములో నువ్వు ప్రార్థనా మందిరం అనే ఈ గుడారంలో బెస్ట్గా ఉండటం ఏమిటంటే శుద్ధీకరించబడాలి. ఏం శుద్ధీకరించబడాలి? ప్రాణాత్మ శరీరాలను శుద్ధి చేసుకోవాలి. దేని ద్వారా శుద్ధి చేసుకోవాలి అంటే వాక్యం ద్వారా. అని చూడండి, యెషయా గ్రంథము 1వ అధ్యాయము 16వ వచనం చూడండి దయచేసి. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 16వ వాక్యం. దేని ద్వారా శుద్ధి చేయబడతాము? చూడండి వాక్యం అంటాది, మిమ్మల్ని కడుక్కోండి, శుద్ధి చేసుకొనుడి, మీ దుష్ట క్రియలు నాకు కనబడకుండా. వింటున్నారా? హల్లెలూయా చెప్పండి గట్టిగా. ప్రత్యక్ష గుడారములో శుద్ధీక సేవాక్రమము అహరోను జరిగించేవాడు ప్రజల నిమిత్తమును. కొత్త నిబంధనలో వింటున్నారా? గుడార క్రమము శుద్ధీకరించబడే అనుభవం. ఈ గుడారములో నీవు ప్యూర్గా ఉంటే, బెస్ట్గా ఉంటేనే
పరలోక పట్టణం అనే ఆ పరిశుద్ధ పర్వతములు, ఆ వింటున్నారా, ఆయన నివసించే ఆ స్థలములో అతిథిగాను మారుదువుగాక. ఎవడు పరిశుద్ధ స్థలం నివసింపదగిన వాడు? ఎవడు? నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయం కలిగి ఉండివాడే అట్టివాడు దేవుని వల్ల నీతిమత్వాన్ని నొందుతాడు. ఆ దేవుని వల్ల మనం నీతిమత్వం నొందాలంటే ఇక రాయబడుతున్న మాట, శుద్ధీకరించుకోండి. ఏంటి? మీ వస్త్రములు కాక హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి. ఎందుకు శుద్ధి చేసుకోవాలంట? ఎందుకు శుద్ధి చేసుకోవాలి? దేని ద్వారా శుద్ధి పడుతుంది అంటే వాక్యము ద్వారా శుద్ధి చేయబడుతుంది. అందుకని పాత నిబంధనలు కనబడుతుంది. ఏమిటంటే వాక్యము రెండంచులు గల ఖడ్గము. ఆమెను చెప్పండి. వాక్యము చాకలవాని సబ్బు వంటిది. స్తోత్రం చెప్పాలి గట్టిగా. వాక్యము బండను బద్దల చేయు. అది ఎవరికో కోస్తాదో చెప్పే నాకైనా మీకైనా రెండంచులు రెండు పక్కన ఉంటుంది. ఏంటి దానికి? ఏంటి దానికి? ఖడ్గానికి. రెండోది సబ్బు. ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ గుడారంలో నీవు బెస్ట్గా ఉంటేనే పరలోకం అనే గుడారంలో, అనగా పరలోక పట్టణములో అతిథిగా మారుతా, గెస్ట్గా మారుదువుగాక. ఎవడో పరలోక పట్టణం ఇవ్వదగిన వాడు? ఎవడు? ఆయన పరిశుద్ధ స్థలంలో నివసింపదగిన వాడెవడు? ఎవరంటే శుద్ధీకరించబడిన వాడే. ప్రాణాత్మ శరీరాలను ఎవరైతే ఈ భూమి మీద ఈ గుడారంలో శుద్ధీకరించబడతారో, దేవుని వల్ల మారిపోతారో, వారు బెస్ట్గా ఉందరుగాక. ఆమెన్ చెప్పండి గట్టిగా, చెప్పాలి గట్టిగా ఆమెన్. ఈ గుడారంలో శుద్ధీకరించబడే అనుభవంలో మారాలి. హల్లెలూయా చెప్పండి గట్టిగా. రెండో విషయం మీకు ముందు పెడుతున్న త్వరగా. రెండోది అనగా ప్రాణాత్మ శరీరాలను వాక్యంతో, అనగా నీవు శుద్ధీకరించబడితే, వాక్యం ఏదైతే నీవు వింటున్నావో, వాక్యం అనగా దేవుడు, దేవుడు అనగా వాక్యమే కనుక ఆ వాక్యం నీతో ఎప్పుడైతే సేవకుల ద్వారా నీతో మాట్లాడుతుందో నువ్వు శుద్ధీకరించబడాలి. నీ కళ్ళు, నీ చూపులు, తలంపులు, ఉద్దేశాలు, నడక పడక శుద్ధీకరించబడి అడుగుమగును మారితే పరలోక పట్టణంలో నువ్వు అతిథిగా మారుతావు. రెండవది త్వరగా. రెండవది ఆదికాండ గ్రంథం 25వ అధ్యాయం 27వ వచనం. ఆదికాండ గ్రంథము 25వ అధ్యాయము 27వ వచనం. త్వరగా చూడండి. 25 అధ్యాయం 27వ వచనము. ఆ చిన్నవాడు ఎదిగినప్పుడు యాషావు, ఇద్దరు వ్యక్తులు కనబడతారు. చక్కగా తండ్రికి పుట్టి ఉన్నారు. ఒకటి పేరు యాషావు, రెండవ వాని పేరు యాకోబు. యాషావు వేటాడుట యందు నేర్పరి అయి అరణ్యవాసిగా ఉండెను. చూడండి, యాకోబు సాధువై గుడారములలో నివసించుచుండెను. చేతులెత్తి గట్టిగా స్తోత్రాలు చెప్పాలా. ప్రార్థన మందిరం ఈ గుడారములో యాకోబు ఆ గుడారములో ఎలాగున్నాడు చెప్పండి రమ్మా. వెనకల తమ్ముళ్ళు చెప్పండి, గుడారములు యాకోబు ఎలాగున్నాడు? సిస్టర్ గారు చెప్పాలి. అమ్మ యాకోబు గారు ఎలాగున్నారు గుడారములో? అమ్మ బ్రదర్ గారు చెప్పండి, ఎలా ఉన్నాడు యాకోబు? చెప్పండి రా తల్లి, ఎలా ఉన్నారు? ఎవరు చెప్పండి అమ్మగారు, ఎవరండి? మన ఊరు సంఘం నుండి యాకోబా? ఇలాగ వాకింగ్ చెప్తున్న ఒక చోట, ఒరు బాబాయ్ యాకో మందు కట్టుకుని ఉన్నాడు రా బాబు అన్నాడు. యాకో పేరు ఎట్టుకుని, మంచి దేవుని భక్తులు పేర్లు ఎట్టుకుని అల్లర చిన్నరలుగా జైల్లో, సెంట్రల్ జైల్లో, పోలీస్ స్టేషన్లు అక్కడక్కడ ఉంటున్నారు చాలామంది. చాలా అవమానకరం. అంటున్నారు ఈ మాట. దేవుని పేరు యాకోబు ఎక్కడ ఉన్నాడు తెలుసా? గుడారములో సాధువై గుడారములో ఉన్నాడు. ఆమెన్ చెప్పాలా. ఈ గుడారములో నీవు బెస్ట్గా ఉంటేనే పరలోక పట్టణం ఆ గుడారం నువ్వు అతిథిగా ఉంటావు. గుడారములు ఎలాగ ఉండాలి? నువ్వు ప్రార్థన మందిరం నీ గుడారములు నువ్వు ఎలాగ ఉండాలి అంటే సాధువుగా ఉండాలా. చెప్పండి, ఎలా ఉండాలి తల్లి? సాధు. ఏ సాధువు? కాసాయి వస్త్రాలు వేసుకున్న సాధువా? చూడండి, ఇండియాకి వెళ్తే బండి వేసుకుని బెండకాయలు, దొండకాయలకి, ఎండకాయలు ఇచ్చి పర్లేదని అంటూ ఉంటారు. మీరు చూసారు లేదు? ఈ సాధువులు కాదు. సాధువు దేవునితోని సహవాసం కలిగి ఉంటేవాడు. ఏ సాధువు అంటే ప్రపంచానికి సాధువ గుణాన్ని నేర్పించిన వాడు ఒకే ఒక్కడు. ఆయన పేరు నజరేయుడైన యేసయ్య. చప్పట్లు కొడుతూ గట్టిగా స్తోత్రం చెప్పాలి. సాధువులు ఉండే గుణం ఏంటో తెలుసా? వింటున్నారా? సాధువుగా ఉండటానికి, సాధువుగా ఉండటానికి, సాధువత్వాన్ని చూపించడానికే
కొంతమంది అలాగ ఉంటూ ఉంటారు. నిజంగా మనం సాధువులమై ఉండాలి. ఆమెను చెప్పాలి గట్టిగా. ఎందుకు సాధువై ఉండాలి అంటే మన దేవుడు సాధువులకే సాధువైన. ఆమెను చెప్పాలి. ఆ సాధువుల గుణం ఏంటో చెప్తాను. ఈ లోకంలో సాధువులు అయితే కేంద్రగిని చుమ్ము ఎత్తే ఏమిటి బిడ్డ నా వెంట వేసేమంటాడు. అవసరమైతే ఏంటి ఉమ్ము వేస్తున్నావేమిటి అని చెప్పిన తాళ్ళది ఏదో చేయొచ్చు సాధువులుగా ఉన్నవాళ్ళు. కానీ యేసు ప్రభు వారు నిజమైన సాధువు అంటానికి, పాలుగారు దేహము పైన పాపాత్ముల కొరడాలెన్నో వెనక నుండి తన్నింది ఒకరు, తన ముందు నిలచి నవ్వింది మరి ఒకరు. నోరు తెరిచాడా చెప్పాలి. అక్కడ రాయి, నోరు తెరువలేదాయ ప్రేమ, బదులు పలుక లేదాయ ప్రేమ, ఇది ఎవరి కోసమో ఈ జగత్తి కోసమే ఈ జనుల. నిజమైన సాధువు కొట్టిన వాడిని తిట్టలేదు. క్రీస్తును ధరించిన నీవు, యేసు శరీరము యేసు రక్తాన్ని స్వీకరిస్తున్న నీవు, నీలో సాధువు గుణాన్ని కలిగి ఉండటానికే ప్రార్థన మందిరం గుడారానికి వస్తున్నావు. యేసు ఈ గుణాన్ని నువ్వు కలిగి ఉంటే బెస్ట్గా ఉన్నట్లే లేవు. ఆమెను చెప్పాలా. ఎవరైనా ఒక్క మాట అంటే మనకి ఆలోచన చేయండి మీరు. ఒక ఆయన అంటున్నాడు, స్వామిమాల వేసుకుని అంటున్నాడు ఒక ఆయన, మాత నన్ను రెచ్చగొట్టగా అంటున్నాడు. స్వామిమాల ఎందుకు వేసుకున్నాడు చెప్పండి. ఎందుకు వేసుకున్నాడా బ్రదర్? మాల ఎందుకు వేసుకున్నాడు? యేసు ప్రభు మాల వేసుకుని మధ్యలో మంచి వస్త్రాలు వేసేసుకుని దండ వేసేసుకుని చెప్పులు లేకుండా చేస్తారు. ఎందుకంటే సాధువుగా ఉండటానికి, నువ్వు సాధువుగా మారాలంటే నువ్వు డ్రెస్ మార్చవలసిన వద్దు, ఏదేదో ధరించవలసిన వద్దు. వాక్యాన్ని చదివితే చాలు. చప్పట్లు కొడుతూ గట్టిగా స్తోత్రాలు చెప్పండి అందరూ. ఈ వాక్యమే నేను సాధువు గుణంగా మార్చేద్దాది. ప్రార్థన మందిరం ఈ గుడారంలో నువ్వు ఎలాగ ఉండాలో తెలుసా? సాధువుగా ఉండాలి. ఒక ఆయన అన్నాడు, ఏమంటే సంఘ పెద్దలు నాకు చెప్పాలి కదా, ఏంటి ఊరుకున్నాను అనుకున్నట్టు సంఘం ఎంత ప్రయాసపడడం తెలుసా మేము, అది నేను రకరకాలుగా మాట్లాడుతున్నాను. ఈరోజు ఎవరు నడిపించినా దేవునికి మహిమ కలుగును గాక. మరొక పాటగా నాకు చెప్పాలి కదా, చెప్పకుండా చేస్తే ఏమవుద్ది? దేవుని కార్యక్రమాలే కదా, ప్రార్థన కార్యక్రమాలే కదా, ఇంకోటి పెళ్లి కార్యక్రమం లేదు, ఇంకోటి ఏమి కాదు కదా. ఏం జరిగినా సంఘములో సేవకులు చేసినా, పెద్దలు చేసినా, విశ్వాసులు చేసుకున్న క్రమముగా సాధువు గుణాన్ని నువ్వు కలిగి ఉంటే నా దేవుడు నీవు పరలోక పట్టణం అతిథిగా నువ్వు మారుదువుగాక. మాటల్లో క్రియలు, తలంపులు, ఉద్దేశ తలంపులు అన్నిట్లో సాధువు నీలో కనబడాలి. అందుకని యాకోబు ఎక్కడున్నాడో తెలుసా? అందుకని యేసు ప్రభు ఒక మంచి మాట కీర్తన గ్రంథంలో కీర్తన 16వ కీర్తన 6వ వచనం, కీర్తన 16వ కీర్తన 6వ వచనం, త్వరగా నేను ముగిస్తున్నాను. కీర్తన 16వ కీర్తన 110 చూడండి, 16 కీర్తన 6వ వచనం. 116వ కీర్తన 6వ వచనం చూడండి దయచేసి. అది 116వ కీర్తన 6వ వచనం, యెహోవా సాధువులను కాపాడువాడు. ఆమెను చెప్పాలా. అమ్మా నువ్వు కాపాడబడాలి. నీ పిల్లలు, నీ కుటుంబం, నీ వంశము, నీ పిల్లల పిల్లలు నువ్వు చూడాలి అంటే సంఘములు నువ్వు ఎలాగ ఉండాలి తెలుసా? సాధువు గుణాన్ని ధరించదువుగాక. ఈ రోజున సంఘాల్లో సాధువు గుణం లేకపోవడం వలనే చాలా ప్రాబ్లం అవుతున్నాయి. ఇక్కడ కూర్చున్న మీరు అందరూ ఎవరికి మీరు అతిథులుగా ఉండాలి? దేవునికి స్తోత్రం చెప్పాలా. అతిథిగా ఉన్నవాడే బెస్ట్గా ఉన్నవాడే అతిథిగా మారతాడు. బెస్ట్గా ఉండటం అంటే ఏమిటి? భూమి మీద ఈ గుడారములో నువ్వు ఎలాగుండాలో తెలుసా? ఒకటి, శుద్ధీకరించబడి అనుభవంగా మారాలి ప్రాణాత్మ శరీరాలను. 2, గుడారములో సాధువుగా ఉండాలి. ఉంటేనే నీవు అదిగో ఆ పునాదుగల పర్వతం మీద నువ్వు నివసించదువుగాక. ఎవడు నిలవదగిన వాడెవడు? నివసింపదగిన వాడెవడు అంటే ఈ గుడారములో సాధుత్వం కలిగి ఉండాలి. జాగ్రత్త చాలా దాంట్లో. అందుకనే తిమోతి పత్రిక రాయబడతాయి, సాధువును అక్షయ గుణంకారమును కలిగిన వారుగా సాధువైనట్టు మృదువైనట్టు అక్షణ గుణంకారంగా మనం ధరించుకోవాలట. ఆమెను చెప్పాలా.
స్తోత్రం. ఓకే, రెండవది. మూడో విషయం చెప్తున్నా, ముగుస్తాను. మూడవది నిర్గమాకాండం 33:11. నిర్గమాకాండం 33:11. 33:11 నిర్గమాకాండం 33:13. కాబట్టి నీ కటాక్షము నా 11 అండి. మనుషులు స్నేహితులతో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. తరువాత 7 కూడా చదవమ్మా. 7, 8, 9 కూడా. అంతట మోషే గుడారమును తీసి పాలెముల వెలుపలనున్న దానికి ప్రత్యక్ష గుడారముని పేరు పెట్టెను. యెహోవా వెతికిన ప్రతి వాడును పాలెములకు వెలుపలనున్న ఆ ప్రత్యక్ష గుడారమునకు వెళ్ళుచూ వచ్చెను. చేతులెత్తి ఒక్కసారి స్తోత్రాలు చెప్పండి. మూడవది, ఈ గుడారములో బెస్ట్గా ఉన్నటువంటి ఏంటో చెప్తున్నాను. బెస్ట్గా ఉంటేనే పరిశుద్ధ పర్వతం మీద నువ్వు నిలిచెదవుగాక. ఆ పరిశుద్ధ పరలోక పట్టణము ఒక గుడారంగా మారుతుంది. ఆ గుడారములు నీవు అతిథిగా మారుతావు. అతిథి, గెస్ట్. అలాగా ఆలోచించి, అతిథికి ఎంత రెస్పెక్ట్ ఉంటుందండి ఏమండి? అతిథి. మరొకటి ఏంటి, గెస్ట్కి ఎంత విలువనిస్తారండి మీరు? ఆమెను చెప్పాలి గట్టిగా. దైవజనులు జ్యోతిబాబాయ్ గారు, మేము గెస్ట్గా ఉన్నాం ఈ దుబాయ్కి, ఎంత గౌరవిస్తున్నారు. మీ అందరికీ వందనాలమ్మా. ఏ యోగ్యత ఉందో మాకు? ఏ అర్హత లేదు. ఏదో ఇండియా నుంచి వచ్చారు, సేవ చేస్తున్నామని లేచి నిలబడి గౌరవార్థంగా మమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నారు, అతిథిగా ఆహ్వానిస్తున్నారు కదా. నువ్వు పరలోక పట్టణంలోకి వెళ్ళి యేసుతో నీవు ఉండాలి అనుకుంటే భూమి మీద గుడారములు బెస్ట్గా ఉంటేనే పరలోక పట్టణం. 24 పెద్దరు నువ్వు వస్తుంటే లేచి నిలబడి తండ్రి చేత ఆశీర్వించబడిన వారులారా లోనికి రా. ఆమెను చెప్పండి. చేతులెత్తి స్తోత్రం చెప్పాలి. మూడవది, గుడారములు ఎలా ఉండాలో తెలుసా? పరిచారకులుగా ఉండాలా. అందరూ చెప్పండి, ఎలా ఉండాలి? మోషే గుడారములు పరిచారకుడుగా ఉన్నాడు. యెహోషువ గుడారములు పరిచారకుడుగా ఉన్నాడు. ఆమెను చెప్పాలా? పరిచర్య. గుడారములు నీవు ఎలాగ ఉండాలి? పరిచారకులుగా ఉండాలా. నేను చెయ్యాలా? నేను కుర్చీలు ఇయ్యాలా? నేను తోడాలా? అందరికీ నేనే ముందు వెళ్ళాలా? ఇదేంటో తెలియదండి. ఎవరికి సిద్ధపడిన వాళ్ళకి రారండి సంఘానికి. ఈవిడికి వెనకాల 4 ఉండాలి సైన్యం. అందరూ కలుసుకుని వీళ్ళు పాటలు అయిపోతే మీరు కాదండి అమ్మా, మీరు కాదండి, మా దేశంలో హల్లెలూయా చెప్పాలి. వింటున్నారా? మాకు జరిగే విషయాలు ఆమెను చెప్పండి గట్టిగా. ఏంటో వచ్చేస్తున్నా అంటారు. ఆవిడ రాదు. ఈ లోపల ఆవిడ నీళ్ళు కారుతూ ఉంటాయి, తుడుచుకుంటా వచ్చేస్తున్నా. ఈవిడ పాట పోతుంది, ఆరాధన పోతుంది. నేను అనుకుంటున్న సంఘంలో ఎవరైనా ప్రారంభ ప్రార్థన కంటే ముందుగా వచ్చి ప్రభువాని మొరపెడతారని ఆలోచించి వస్తూ ఉంటానని అక్కడక్కడ. హల్లెలూయా చెప్పాలా? చేతులెత్తి స్తోత్రం చెప్పాలి. ప్రార్థన మందిరం నీ గుడారములో నువ్వు ఎలా ఉండాలి తెలుసా? ఒక పరిచారకురాలుగా మారుదువుగాక. పరిచర్యలో ఉన్న ఆశీర్వాదం ఎంతో మీకు తెలుసా? సమూయేలు ఏలీ దగ్గర ఏం చేస్తాడో తెలుసా? పరిచర్య. ఆ పరిచర్య చేసినటువంటి ఆ బాలుడే ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా మార్చబడ్డాడు. అంతేకాదు సేవకుల్ని అభిషేకించేవాడిగా మార్చాడు. చప్పట్లు కొడుతూ గట్టిగా స్తోత్రం చెప్పాలి. చెప్పండి గట్టిగా కూడా చప్పట్లు కొట్టాలా? సమూయేలు పరిచర్య చేస్తాడు కదా దేవాలయంలో. ప్రతి దీపం ఆరిపోకుండా అద్భుతమైన పరిచర్య చేశాడు కదా సమూయేలు. రాజులను అభిషేకించేవాడిగా మారిపోయాడు. పరిచర్యలు గొప్ప ఆశీర్వాదం ఉంది, మర్చిపోవద్దు నువ్వు. పరిచర్య కొంచెం దూరంగా ఉంటారండి. ఎందుకో అంటా పట్టకుండా ఉంటారు. ఈ గుడారంలో నీవు బెస్ట్గా ఉన్నటువంటి పరిచర్య ధర్మం దేవుడు ఒక్కొక్కరు కొన్ని తలాంతులు ఇచ్చాడు. పాటలు పాడేవారు, వాళ్ళు పరిచర్య చేసే, ఇంకా ఏమంటే ఏదైతే ఏ పనుందో అడిగి తెలుసుకునేవారు భక్తులు కావాలి. ఆమెను చెప్పాలా? ఖాళీ ఉందండి అయ్యా, నేను ఖాళీగా ఉన్నాను ఈరోజు, అయ్యా ఎక్కడికైనా స్వార్థగా పరిచర్యకి వెళ్దామని ఎప్పుడైనా మీ సంఘ కాపని ఎప్పుడైనా ఫోన్ చేసి అడిగారా? ఎక్కడ మీకు ఖాళీ ఉంటుంది ఏంటండి? ఏ రోజు 1 గంట, అయ్యా 2 గంటలు ఖాళీ ఉంది, పలానా ఆవిడికి బాగోలేదు, ఒంట్లో బాగోలేదండి, ఈ పరిచర్యలు వెళ్దామని నీ దైవ సేవకులకు చేసి ఎప్పుడైనా అడిగారా? ఈరోజు ప్రభు పేట చెప్తున్నాను, పరిచర్య పాటలు పాడటమే పరిచర్య కాదు, ఆరాధించడం పరిచర్య కాదు. స్తోత్రం చెప్పాలి. సంఘానికి ఉన్న అవస్థలు తీర్చే పరిచర్య కలిగి నీ ఉందవుగాక.
నాలుగో చెప్పు ముగించేస్తున్నాను. నాలుగోది ఏంటో తెలుసా? గుడారములు ఎలాగ ఉండాలో తెలుసా? పరిచారకులుగా ఉండాలి. మూడోది, నాలుగోది ఏంటో తెలుసా? నమ్మకముగా ఉండాలా. చెప్పండి, ఎలాగ ఉండాలి? చెప్పాలి. గుడారం ఎలాగ ఉండాలి? నిర్గమాకాండం 33:7-10 నిర్గమాకాండం 33:7-10 చూస్తే అంతట మోసే గుడారము తీసి యెహోవాను వెతికిన ప్రతివాడు ఏంటి? పాలెమును వెలుపలనున్న మోసే ఆ గుడారం వెళ్ళినప్పుడు ప్రజలందరూ లేచి ప్రతివాడును ఆ గుడారం ద్వారమును నిలిచి చూచుచుండెను. చూచుచుండెను. స్తోత్రం చెప్పాలి గట్టిగా. అనగా గుడారములో మోసే ఎలా ఉన్నాడు తెలుసా? నమ్మకం. చెప్పండి అందరూ ఎలా ఉన్నాడు? చెప్పండి ఎలా ఉన్నాడు? ఒకటి, బెస్ట్గా ఉండటం అంటే ఏమిటి? ఒకటి, శుద్ధీకరించబడి అనుభవంగా మారితేనే నీవు అతిథిగా మారుతావు. ఆ పరలోక పర్వతం మీద నీవు నిలిచే భాగ్యం కలిగి ఉందువుగాక. ఒకటి. రెండవది చెప్పండి, గుడారం ఎలా ఉండాలి? గుడారం అంటే ప్రార్థనా మందిరం సాదృశ్యం. ఈ ప్రార్థనా మందిరం కోసం ప్రతి ఒక్కరు ఈ గుడారములో బెస్ట్గా ఉండటం అని చెప్తున్నాను. ఇక్కడ బెస్ట్గా ఉంటేనే పట్టణమని ఆ గుడారములో మనకొరకు కడుతున్నాడు. ఆయన దగ్గర అనేక నివాసాలు ఉన్నాయి. లేని ఎడల మీతో నేను చెప్పను, నేను మరలా వస్తాను, మిమ్మల్ని తీసుకుని వెళ్తాను. ఎక్కడికి? చెప్పాలి. ఎక్కడికి? అక్కడ గుడారములు. ఆయన ఉండు స్థలంలో నేనును మీరును ఉండులాగున మరలా వస్తున్నాడు ఆ గుడారంలోకి. ఆ గుడారం వెళ్ళాలి అంటే భూమి మీద ఉన్న ఈ గుడారములు ఎలా ఉండాలి తెలుసా? పరిచారకుడిగా ఉండాలి. రెండవది ఏంటి? సాధువుగా ఉండాలి. దాంట్లో చాలా రిఫరెన్స్లు ఉన్నాయి. మూడవది పరిచారకుడు. నాలుగవది నమ్మకం. అందరు చెప్పండి, నాలుగవది ఏంటి? అందరు చెప్పండి, నాలుగవది ఏంటి తల్లి? నమ్మకం. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా వస్తాయి. సంఘములో నమ్మకత్వాన్ని కలిగి ఉందవుగాక. ఇక్కడ అక్కడ కొంతమంది అటు ఇటు తిరుగుతూ ఉంటారు. సేవకుని మాట లెక్క చేయరు, పెద్దల మాట లెక్క చేయరు. వింటున్నారా? నువ్వు నాకు చెప్పొచ్చావాలి అన్నట్లుగా లెక్కలేని తలం. దేవుని మందిరానికి వచ్చినప్పుడు నీ హోదా, నీ పలుకుబడి, నీ ఉద్యోగం, నీ డబ్బు, నీ ఆస్తి ఎందుకు పనిచేయదు? నువ్వు తగ్గించుకుంటే నీకు వంశాభివృద్ధి కలుగునుగాక. నువ్వు దేవునికి భయపడితే వంశాభివృద్ధిని పిల్లలు చూచే కృప పొందుదువుగాక. నాలుగవది ఎలా ఉండాలి చెప్పండి? గుడారంలో నమ్మకం. దేంట్లో నమ్మకం ఉండాలి? వేటిలో నమ్మకం ఉండాలి? దేవుని నీకు అప్పగించిన బాధ్యతలు, సంఘము నీకు అప్పగించిన బాధ్యతలో నమ్మకంగా పనిచేద్దువుగాక. సేవకుడు మాకు అప్పగించిన పరిచర్యలో ఎలా ఉండాలంటే బాధ్యత అప్పగించాడు. సంఘం అప్పగించి ఒక బాధ్యత, ఇది సంఘ పెద్దలకు ఒక బాధ్యత ఇచ్చాడు దేవుడు. ఈ బాధ్యతలు నువ్వు ఎలాగుండాలంటే నమ్మకం. ఆమెను చెప్పాలి. రెండవది దేవునికి ఇచ్చే విషయాల్లో కూడా ఎలా ఉండాలి తెలుసా? నమ్మకం. నమ్మకం ఉంటేనే దేవుడు నిన్ను దీవిస్తాడు. ఉన్న పాటు లేచిన బడి చిన్న ప్రార్థన చేసుకుందా. మోసే అంటాడు, మోసే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. అబ్బా ఏ ఇంట్లోని? నా పరలోక పట్టణమైన గుడారములో నమ్మకమైన వాడు ఉంటావా? ఒక్క నిమిషం రెండు చేతులు పైకెత్తు. ప్రభువా, గుడారం పరిశుద్ధ పర్వతం నిలవదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పట్టణంలో నివసింపదగిన వాడెవడు? ఎవడండి? అక్కడ రాయబడుతుంది భక్తుడు ప్రశ్నలు. ఎవడు? అంత దమ్ము ఎవడుకుంది అన్నట్లుగా మాట్లాడుతున్నాడు భక్తుడు, కీర్తనకారుడు. అయితే ఈ గుడారంలో నీవు బెస్ట్గా ఉంటే ఆ పరిశుద్ధ పర్వతం మీద మనం నిలిచే కృప పొందుదుముగాక. రెండు చేతుల పైకి చిన్ని ప్రార్థన చేసుకో. ఈ గుడారంలో బెస్ట్గా ఉండే కృపనివ్వండి అయ్యా. దైవాత్మ నడిపింపగలిగిన వారుగా నేను మారాలయ్యా. నీ వలే ఉండుటకే మేము ప్రయాసపడుతున్నామయ్యా. ఇది ప్రయాసమే. నిన్ను పోలి జీవించాలని ఎన్నో గ్రంథాలు, మాటలు మాకు బోధించవని ఆయన. ఈ ఉదయకాలమే ఈ గుడారము, ప్రార్థన మందిరం, ఈ గుడారములో నేను బెస్ట్గా ఉండాలని ఆశ కలిగి ఉన్నానయ్యని దయచేసి రెండు చేతుల పైకి చిన్ని ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. బెస్ట్గా ఉండటం అంటే ఏమిటి? ఒకటి, శుద్ధీకరించబడాలి గుడారములు.
అహరోను గుడారంకి వెళ్ళేటప్పుడు ఏం చేశాడు తెలుసా? శుద్ధీకరించబడేడు దేహాన్ని నీళ్లతో కడుక్కునేవాడు. ఇది శరీర శుద్ధి అయితే ఆత్మశుద్ధి, అంతరంగ స్వభావమును భక్తుడు దావీదు అంటాడు, నా హృదయములో పాపము చేయకుండానట్లు వాక్యాన్ని ఉంటుకుంటాను, ఈ సోపుతో నా పాపములు కడుగు, హిమము కంటే తెల్లగా ఉన్నట్లు నన్ను కడుగు అయ్యా. ఏంటికి అలా కడుగుతారు? వాక్యం నిన్ను కడుగును గాక, వాక్యం శుద్ధి చేయును గాక. రెండవది, గుడారములో సాధువు గుణం ఉండాలి. నీ నడక పడక విన్నవా, నీ మాట మృదుత్వం కలిగిన వారిగా మారిపోదువు గాక. యేసయ్య దగ్గరికి ఎంతో మంది శాస్త్రులు, పరిశీలి, సద్దూకైలేని వారు వచ్చేవారు, రకరకాలుగా మాట్లాడేవారు. ఆయన అంటాడు, అమ్మా, ఆయన మాట చూడండి, అమ్మా ఎవరు నిన్ను శిక్షించలేదా? నేను కూడా నిన్ను ఎంత మృదుత్వమైన మాట, సాధు. మూడవది, గుడారములో నీవు పరిచారకుడిగా మారాలా. పరిచర్య ధర్మం మామూలుగా కాదు. ఎంత పరిచర్య చేస్తావో అంతగా మీ పిల్లలకు దీవెన కలుగునుగాక. నాలుగవది, గుడారములో నమ్మకం ఉండాలి. వేటిలో నమ్మకత్వం? దేవుడికి అప్పగించిన బాధ్యతలు నమ్మకం. రెండు, దేవునికి ఇచ్చే విషయాల్లో నమ్మకమైన వ్యక్తిగా ఉందువుగాక. మహాగణుడైన మా తండ్రి, వందనాలు. ఈ సహవాసాన్ని బట్టి ఏ యోగ్యత లేదని తీసుకుని వచ్చావు. నేను తగ్గించబడుతూ నేలమట్టికి వంగుతూ నీ నామాన్ని పైకెత్తుతూ ఉన్నా. ఈ సహవాసము పరలోక పట్టణము పర్వతం మీద నిలిచి ఉండును గాక, పరలోక పట్టణములో అతిథిగా మారును గాక. సంఘాన్ని, సేవకులను, పెద్దలను, విశ్వాసులు అందరి కుటుంబాలు కాపాడు. నా వెనక అందించబోతున్న దైవజనుల కుటుంబాలను, వారిని కూడా బలంగా మీరు వాడుకుని మీరు మహిమ పొందమని యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకుని ప్రార్థించుచున్నాము తండ్రి. అందరూ చెప్పాలి ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. నాకు అవకాశం ఇచ్చిన తిమోతి అన్నగారి హృదయపూర్వక వందనాలు. పెద్దలందరూ వందనాలు.